హాయ్ దోస్తులను బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు అయితే వంట అనేది స్టార్ట్ చేస్తున్నా. నేనేంటంటే పాలు, పప్పు అండ్ బెండకాయ ఫ్రై. ఇప్పుడైతే ఛాయ్ తాగుతున్నా. ఛాయ్లో కాయలు వేసుకొని తింటున్నా. మీకు కూడా నాలాగా అలవాటు ఉంటే చెప్పండి కమెంట్లో. నాకు అయితే మిక్సర్ అండ్ అటుకులు ఇట్లాంటివి ఛాయ్తో పాటు తాగడం నాకు ఇష్టం. మీకు కూడా ఇష్టం అయితే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నాకు మీలాంటి అలవాటు ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే పాలు అయితే పెట్టిన, ఇప్పుడు పప్పు గడిగి పెట్టేసిన, తర్వాత బెండకాయలు అయితే కోసి పక్కన పెడతా. ఇప్పుడైతే ఒక్క పొయ్యి ఉంది కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది. ఇంకోది మా పెద్దమ్మ వాళ్ళు తీసుకెళ్ళిరు ఆ పొయ్యి, అందుకే అట్లా ఖాళీగా ఉంది. లేకపోతే రెండైతే పొద్దున్న తొందరగా ఫాస్ట్ అవుతాయి కదా. పొద్దున్న లేచి చూసేసరికి అది లేదన్నమాట. మా కింద ఉంది. మా పెద్దమ్మ వాళ్ళు మేము కలిసి అటు ఇటు షేర్ చేసుకుంటాం. మేము లేము కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడ లేదు. ఇప్పుడు వచ్చాం కాబట్టి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి ఉంది. ఇప్పుడైతే లేదు, వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో ఇప్పుడు తర్వాత బౌళ్ళన్నీ దోమేయాలి. బౌల్ తోమిన తర్వాత ఇంకా ఏం చేయాలంటే బౌల్ తోమిన తర్వాత తినాలి. ఆ వంట అయిన తర్వాత తినాలి, బౌల్ తోమాలి, పడుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 2 గంటలకు వండుకున్న వీడియోస్ మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మీరు ఎలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు చెప్పండి. నా కామెంట్లో నేను తప్పకుండా చేస్తాను. చెప్పండి, నాకు ఖచ్చితంగా చేస్తాను. నాకు నచ్చిన వీడియో నేను చేస్తాను, మీకు నచ్చినట్టు కూడా చెప్పండి. అదొక బాయ్. హాయ్ దోస్తులను బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు అయితే వంట అనేది స్టార్ట్ చేస్తున్నా. నేనేంటంటే పాలు, పప్పు అండ్ బెండకాయ ఫ్రై. ఇప్పుడైతే ఛాయ్ తాగుతున్నా. ఛాయ్లో కాయలు వేసుకొని తింటున్నా. మీకు కూడా నాలాగా అలవాటు ఉంటే చెప్పండి కమెంట్లో. నాకు అయితే మిక్సర్ అండ్ అటుకులు ఇట్లాంటివి ఛాయ్తో పాటు తాగడం నాకు ఇష్టం. మీకు కూడా ఇష్టం అయితే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నాకు మీలాంటి అలవాటు ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే పాలు అయితే పెట్టిన, ఇప్పుడు పప్పు గడిగి పెట్టేసిన, తర్వాత బెండకాయలు అయితే కోసి పక్కన పెడతా. ఇప్పుడైతే ఒక్క పొయ్యి ఉంది కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది. ఇంకోది మా పెద్దమ్మ వాళ్ళు తీసుకెళ్ళిరు ఆ పొయ్యి, అందుకే అట్లా ఖాళీగా ఉంది. లేకపోతే రెండైతే పొద్దున్న తొందరగా ఫాస్ట్ అవుతాయి కదా. పొద్దున్న లేచి చూసేసరికి అది లేదన్నమాట. మా కింద ఉంది. మా పెద్దమ్మ వాళ్ళు మేము కలిసి అటు ఇటు షేర్ చేసుకుంటాం. మేము లేము కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడ లేదు. ఇప్పుడు వచ్చాం కాబట్టి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి ఉంది. ఇప్పుడైతే లేదు, వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో ఇప్పుడు తర్వాత బౌళ్ళన్నీ దోమేయాలి. బౌల్ తోమిన తర్వాత ఇంకా ఏం చేయాలంటే బౌల్ తోమిన తర్వాత తినాలి. ఆ వంట అయిన తర్వాత తినాలి, బౌల్ తోమాలి, పడుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే